మల్కాజ్గిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త రివాల్వర్తో కాల్పులు జరిపి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృత్యురాలు నిషారాణిగా గుర్తించారు. నిందితుడు అరుణ్ గతంలో అక్రమంగా రివాల్వర్ కలిగి ఉన్న కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్పై విడుదలైనట్లు సమాచారం. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అరుణ్ ఆమె సొంత చెల్లెలైన నిషారాణిని 5 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న అతడు అదే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం పరారీలో ఉన్న నిందితుడి కోసం మల్కాజ్గిరి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాకు ఏం తెలియదు, నేను అలాగుంటా. వాళ్ళిద్దరు మొగలు ఆ ఇంట్లో ఉంటారు. ఇక పొద్దు ఏమనుకుర్రో ఏమైందో నాకేం తెలియదు. పొద్దుగా ఆ పిల్ల మబ్బుల అత్తమ్మ అన్నది. అనగానే నేను పోయే వరకలా శుభం లెక్క ఉన్నది అంతే. ఇంక నాకు తెలియదు, ఏం తెలియదు. నాకు వాళ్ళు ఏమనుకున్నది కూడా తెలియదు. వాళ్ళు అక్క చెల్లెకి ఇట్లా సొంతం అక్క చెల్లెండి. ఆయన ఎప్పటి నుంచి ప్రేమించుకుంటా నాకు తెలియదు. కానీ నేను పెళ్లి చేసుకొచ్చిన గుట్ట మీద 5 ఏళ్ళ. అంత ముందు వాళ్ళు హాస్టల్ నుంచి అంటే ఏమేమో చేసుకుంటారు నాకు తెలియదు బిడ్డ. వాళ్ళిద్దరు మొగలు వీళ్ళిద్దరు ఏం చేసుకున్నారు నాకు తెలియదు. నా ఎంట ఊరికే పడితే నేను 5 ఏళ్ళ గుట్ట మీద చేసుకొచ్చిన. నేనే పిల్లలు కాలే. మొదట ఆమెకు కూడా ఒక పిల్ల 11వ తరగతి చదివేసి చచ్చిపోయింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గోడ కూలి. ఇప్పుడు ఈడ పిల్లగాడు ఏ తండ్రి కొడుకులు ఏమనుకుంటారో పోరండి ఇంట్లో లేడు. ఇప్పుడు పిల్లగాడు కూడా వెళ్ళిపోయాడు. పిల్లగాడు పోయి కూడా 3 నెలలు అవుతుంది. ఎట్లా చంపిండ నేను ఎందుకు చూసినా? నేను గిన్నెలు తాగా నా రూమ్ 4:30 అయ్యింది అంతే. అంత లోపలనే అయ్యింది. ఎవడు ఈయననా? ఆయన అప్పుడు ఆయన ఉన్నప్పుడు చిట్టీలు పెట్టుకునే. ఇప్పుడు ఫైనాన్సులు ఇస్తాడు. ఇప్పుడు 2 ఏళ్ల నుంచి ఏం చేస్తుండో నాకు తెలియదు. నాకు చెప్పాడు, నాకు తెలియదు. ఒక్కడే కొడుకు, ఆ ఒక్కడికొక్కడే. నాకు తెలియదు. తుపాకి కూడా నేను చూడలేదు. అంబర్పేటలో దొరికినప్పుడు తెలుసా మీకు? అది ఇంట్లో చెప్పారు కదా, నాకు తెలియదు. అక్కడికెళ్ళి అక్కడనే పోయింది, నాకు తెలియదు. గిన్నెలనే చూసి ఇక నాకంటే నేను ఆయన ముందుగా పెళ్లి అయ్యే 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి అలాగున్నా. ఆయన అప్పటి నుంచి అలాగనే. అయ్యా ఏం కింద 4 రూములు కట్టిన నేనే, నా మొగుడు కట్టిండు. ఒక్క దాంట్లో నేనుంటా, 3 వాళ్ళు ఉంటారు. ఆ మీద ఆయన ఒకటి కట్టుకున్నాడు అంతే. ఈరోజు మార్నింగ్ 5:30, 6 o'clock లో మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్ లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయింది చెప్పగానే ఇమ్మీడియట్ మా పెట్రోల్ కారు రీచ్ అయింది. అది కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమీడియట్ గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరు కూడా మారుతి నగర్ సీనా హోమెన్స్ కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైర్ తోటి ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. పూల్ ఆఫ్ బ్లడ్ లో ఉన్నది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడేది అత్తమ్మ అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారికి అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము, ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో చెక్ అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ వెపన్ ఉన్నందుకు వాళ్ళు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. అందులో ఒక 1 month వరకు జైల్లో ఉండి రిలీజ్ అయ్యాడు. ఈ వెపన్ ఎక్కడ వచ్చింది, ఎందుకు చంపాడు అనే రీజన్ అతను అరెస్ట్ చేసిన తర్వాత క్లియర్ గా మళ్ళీ మీడియాకు చెప్పడం జరుగుతుంది. దీని వెనక ఇంకెవరు ఉన్నారా అనేది కూడా అరెస్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ విల్ ఇన్ఫార్మ్.